మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే అని చెప్పేసి అన్నారు. మీరు కక్ష కట్టిర్రు. విశ్వ ప్రయత్నం జరిగింది కేటీఆర్ జైల్లో పెడదామని. కానీ కేటీఆర్ దొరకలేదు. అవును, తెలంగాణ భవన్లో క్లియర్గా అరెస్ట్ చేస్తామని అని అన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులంతా పోయి బీఆర్ఎస్ కార్యాలయం కాడ ఉన్నారు కదా, రాష్ట్ర కార్యాలయం కాడ ఉన్నారు కదా, భవన్ కాడ ఉన్నారు కదా. అలర్ట్ అయ్యేది అయిపోయింది, అరెస్ట్ అని డిక్లేర్ అయిపోయింది క్లియర్గా. హరీష్ రావు కూడా ఏమన్నాడు అనంటే అడిగిన మొత్తం లెక్క కేటీఆర్ బయటకు వస్తాడని కూడా చెప్పేసింది. ఇక అరెస్ట్ అని ఫిక్స్ అయిపోయారు అందరు, కానీ కాలే. సో ఓకే, అది అట్లా జరిగిపోయింది. కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగిరేశానని తనపై తప్పుడు కేసు పెట్టి 16 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో నక్సలైట్లు టెర్రరిస్టులు ఉంచే డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు, జైలు నుంచి పోయి లగ్న పత్రిక రాసుకునే పరిస్థితి కల్పించిండ్రు. ఇప్పుడేమో కూలీకి మనుషులను పెట్టి బూతులు దిట్టిస్తుండ్రు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నింటినీ భరిస్తున్నా. నేను మీలాగా కక్ష కడితే మీ కుటుంబం అంతా కూడా ఇప్పటికే చెర్లపల్లి జైలులోని డిటెన్షన్ సెల్లో ఉంటుండే అని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చా సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని, రాష్ట్రం సంక్షోభంతో ముందుకెళ్తుందని విమర్శించారు. దీనిపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. కక్ష రాజకీయాలకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప 15 నెలలు తమ ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి అంశం. అదేంది ఫోన్ ట్యాపింగ్ కేసు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీరు చూడండి, నెల రోజుల పాటు ఆంధ్రజ్యోతి, V6, వెలుగు దినపత్రిక, లేకపోతే ఇతర కొన్ని పత్రికలలో ప్రధానమైనటువంటి వార్తా కథనాంశాలు ఏంటివి అని అంటే ఫోన్ ట్యాపింగ్, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్, భుజంగారావు ఫోన్ ట్యాపింగ్, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్, గియే నడిచినాయి. దీన్ని కాదంటారా ఎవరనేది చెప్పు. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ కేసీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి క్లియర్గా కేసీఆర్ అరెస్ట్ అని చెప్పారు. కేటీఆర్ అరెస్ట్ అన్నారు ఆ విషయంలో, హరీష్ రావు అరెస్ట్ అన్నారు క్లియర్గా ఆ విషయంలో. తీరా చూస్తే ఏం జరగలేదు. మళ్ళీ ఎందుకు జరగలేదు అన్నది ప్రజలకు వదిలేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి చక్రధర్ గౌడ్ హరీష్ రావు మీద ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాడు. వీళ్ళు క్వాష్కి పోయారు, హైకోర్టు కొట్టేసింది. ఏం జరిగింది? ఏం జరగలేదు. మళ్ళీ తర్వాత ఫార్ములా ఈ రేసులో ఫస్ట్ 600 కోట్లు అన్నారు, దాని తర్వాత 50 కోట్లు అన్నారు, దాని తర్వాత 55 కోట్లు అన్నారు, దాని తర్వాత మీరు రిజర్వ్ బ్యాంకు తెలియకుండా ఎట్లా ఇస్తారు అని అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోయారు, అటు ఇటు చేసారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్ట్ చేద్దాం అనుకుంటు అరెస్ట్ కాలే కేటీఆర్. మళ్ళీ తర్వాత బొక్కలో పెడతాం, జైల్లో పెడతామని పలుసార్లు రేవంత్ రెడ్డి గారే అన్నారు. కానీ అసెంబ్లీలోకి వచ్చేసరికి చాలా నీట్గా, చాలా ఓర్పుతోటి ప్రజెంట్ చేసిండు. మేము కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నామని. సో ఇక ప్రజలే గమనిస్తారు, ఇక మీరు చేసిర్రా చేయలేదా అని అన్నది అది మీకే తెలవాలి. రైట్. ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోను ఈ అంశంలో. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు 8.19 లక్షల కోట్ల రూపాయలు. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసినటువంటి అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ ఉంది. ఆ అప్పుల కిస్తీలకిస్తే మేము 1.58 లక్షల కోట్లు అప్పు చేసి 1.53 లక్షల కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ నేను చెప్తున్నా మళ్ళా చెప్తున్నా, మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తా, ఎప్పుడైనా సరే అప్పు ఉండొచ్చు కాక, నేను కాదను. కాకపోతే మీరు చెప్తున్నంత అప్పు లేదు, పూర్తి వివరాలు కూడా నేను చూపిస్తా. విషయం ఏంది అని అంటే, అప్పు ఉన్నదంటే అప్పు పుట్టదు భయ్. సామాన్య మానవుడికైనా సరే, కోట్ల రూపాయల దందా చేసేటోడికైనా సరే అప్పు ఉన్నదంటే అప్పు పుట్టది. అప్పు ఒకడియడు, ఆడడానికి అప్పు ఉన్నది ఆయన మనం ఇస్తే మనకేడొస్తుంది అని అంటారు. అంతే కదా. పెట్టుబడి కూడా పెట్టరు.